అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి లైన్ క్లియర్ అయింది. కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాయనాడ్ బాధితులకు కేబినెట్ సంతాపం తెలిపింది. ధరణిని భూమాతగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ కేబినెట్ శుభవార్త చెప్పింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి కోసం 437 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి లైన్ క్లియర్ అయింది. కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాయనాడ్ బాధితులకు కేబినెట్ సంతాపం తెలిపింది. ధరణిని భూమాతగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ కేబినెట్ శుభవార్త చెప్పింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి కోసం 437 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఇటు రేషన్ కార్డ్ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి మండలిలో కూడా చర్చించారు. వాటితో పాటు మరికొన్ని విషయాలపై కూడా చర్చించడం జరిగింది. ఇటు కొత్త రేషన్ కార్డులకు కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నపై కూడా మరి కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముఖంగా వివరాలు కూడా వెలిగిస్తారు. వాటితో పాటు ఇటు ధరణిని భూమాతగా మార్చి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి దానిపై నిర్ణయాలను కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాకు వివరిస్తారు. దాంతో పాటు ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు కూడా దాదాపు ప్రాజెక్టు కూడా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించి కూడా ఇందులో జరిగింది కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియా కూడా వెల్లడిస్తారు. అయితే ఎప్పటి నుంచో పబ్లిక్ అంతా కూడా జనాలంతా కూడా తెల్ల రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తమకు రేషన్ కార్డు వస్తాయని కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 90 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అయితే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మరి తమ గవర్నమెంట్ వస్తే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామని కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పష్టం చేసింది కాబట్టి మరి దాన్ని కూడా కట్టుబడి ఉన్నాము, త్వరలోనే రేషన్ కార్డు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కూడా కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, మరి ఆదాయం ఎంత ఉండాలి, అదే విధంగా దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయపై కూడా మరి కాసేపట్లోనే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా వివరిస్తారు. అదే విధంగా మరికొన్నిపై కూడా కేబినెట్ భేటీలో లో కూడా చర్చించారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లోనే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు హుజరాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి కోసం దాదాపు 437 కోట్లు విడుదల కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ కేబినెట్ నిర్ణయంపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హర్షం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా దీనిపై కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు కేబినెట్ భేటీలో ఇటు వయనాడ్ బాధితులు కూడా కేబినెట్ సంతాపం కూడా తెలియజేసింది. అదేవిధంగా ఇటు ఇప్పటికే ధరణికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ఇప్పటికే ధరణికి సంబంధించిన లోటుపాట్లకు సంబంధించి అంటే వాళ్ళు జరుగుతున్న లోపాలను పరిగణించడానికి కూడా ఒక కమిటీ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ తర్వాత ఇటు ధరణి ప్లేస్ లో భూమాతలు కూడా తీస్తూ మార్చు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయంటే కూడా మరి కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు వెల్లడిస్తారు. వైశాఖ్. రైట్. అయితే ధరణి పేరు మార్పేనా లేదంటే ధరణిలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా, ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో
ఇటు ధరణి వల్ల ఎంతో మంది భూములు కూడా గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు తప్పులు కూడా జరిగాయి. గట్టు పంచాయతీ కూడా ఎక్కువగా అయిన పరిస్థితి కాబట్టి దీంతో చాలా వరకు రైతులంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు కూడా తలెత్తాయి ధరణి సమస్య వల్ల. కాబట్టి ఈ ప్లేస్ లో భూమాత పోర్టల్ కూడా తీసుకొస్తామని కూడా మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టో కూడా పేర్కొంది. అదేవిధంగా త్వరలోనే ఈ ధరణి ప్లేస్ లో భూమాతను కూడా తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు కేబినెట్ భేటీలో ఈ యొక్క ధరణి పోర్టల్ సంబంధించిన సమస్యలు సార్లకు సంబంధించి కూడా ఇప్పటికే సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కమిటీ కూడా ఏర్పరిచారు. ఆ కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలు కూడా తీసుకుంది. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాటిని కూడా అన్ని కూడా క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి దానికి అనుగుణంగా ఇప్పటి వరకైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు ఎంఆర్ఓస్ కానీ కలెక్టర్స్ కూడా చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కానీ ధరణి పోర్టల్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తాయి. కాబట్టి దానికి సంబంధించి అన్ని కూడా సెట్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఇటు ధరణి ప్లేస్ లో కొత్తగా గ్రిడ్ పోర్టల్ గోమాత పోర్టల్ కూడా తీసుకొచ్చేందుకు కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరి గోమాత పోర్టల్ ఏ రకంగా ఉండబోతున్నపై కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాకు వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మరి ఆదాయం సంబంధించి కూడా ఎంతవరకు తీసుకోబోతున్నారు, మరి దీనికి అర్హులు ఏ రకంగా గుర్తిస్తారపై కూడా మందిపై కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం కొత్తగా ఇటు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి మరి కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత పూర్తిగా కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరిని అర్హులు గుర్తించడంపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్.